కరీంనగర్ అంటేనే కాలానికి సమయానికి అతీతంగా గుర్తుకొచ్చేది బాదం పాల్. టవర్ ఏరియాలో ఉన్న రాజీవ్ చౌక్లో గత 40-50 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ షాప్. ఎట్లా నడుస్తున్నది, బాదం మిల్క్ ఎట్లా తయారు చేస్తారు, ఎంతమంది వస్తుంటారు, గిరాకీ ఎట్లా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎంతకాలం నుంచి నడుస్తున్నది ఇది? 1979 నుంచి నడుస్తుంది. ఇది మా నాన్న నడుపుతుండే ముందు మా నాన్న నడిపిస్తుండే. దాని తర్వాత 2022 లాక్డౌన్ నుంచి నేను మా అన్న నడిపిస్తున్నాను. ఇది దీంట్లో కాజు, బాదం, పిస్తా, ఇలైచి, చిరంజి, నో అడెడ్ ఫ్లేవర్ ఉంటుంది దీంట్లో. ఒరిజినల్ మిల్క్ ఉంటుంది. డైలీకి ఒక 300-400 లీటర్స్ మిల్క్ వస్తాయి మా దగ్గర. డైలీ మనం ఒక 400-500 ట్రేస్ పోతాయి మా దగ్గర. సారీ, 50-60-70 ట్రేస్ పోతాయి. అంటే ఎట్లా అనిపిస్తున్నది ఇది నడపబట్టి? ఇన్ని సంవత్సరాలు అయింది కదా. కరీంనగర్ అంటేనే ఈ ఏరియాకి వచ్చిన వాళ్ళు బాదం మిల్క్ దాగిపోదామని వస్తుంటారు. ఎట్లా ఉంది బిజినెస్, ఎట్లా ఉంది, రోజు ఎంత సంపాదిస్తుంది? బిజినెస్ ఇప్పుడు చాలా బాగుంది. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎట్లయినా మళ్ళీ వస్తారని పక్కా గ్యారంటీ. లైక్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి తాగిపోతారు. స్పెషల్లీ ఇక్కడ వచ్చి తాగి టైంపాస్కి వచ్చి తాగిపోతారు. షాపింగ్ వచ్చిన ఇప్పుడు నైట్ అవుట్కి వచ్చి ఇట్లా తాగి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంకా చాలామంది బాటిల్స్లో ఫిల్అప్ చేసి పోతారు. ఇంకా మొన్న చాలామంది దుబాయ్కి తీసుకెళ్ళిచ్చారు. ఫిల్అప్ చేసి మొత్తం ఐస్ అది ఫ్రీజ్ చేసి దుబాయ్కి పంపించారు. ఒక బాటిల్ తయారు చేయడానికి మీకు ఎంత ఖర్చు వస్తుంది? మనకి బాటిల్ తయారు చేయడానికి, బాదం మిల్క్ ప్రిపేర్ చేయడానికి 25-30 పడుతుంది మా దగ్గర. 40 రూపీస్కి అమ్ముతున్నాం. 5 రూపీస్, ఒక్కొక్కసారి 32-33 అట్లా. ఇప్పుడు రేట్స్ పెరుగుతున్నాయి, కింద డౌన్ అప్ అవుతూనే ఉంటుంది అట్లా. మొత్తం మీద ఒక రోజుకి ఆల్మోస్ట్ 500 నుంచి 800, కొన్ని సందర్భాల్లో సీజన్లో 1000కి పైగా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అత్యధికంగా ఇక్కడ స్థానికులే కాదు, దుబాయ్ వరకు కూడా ఈ బాదం మిల్క్ ప్రఖ్యాతిగాంచిందని చెప్పొచ్చు. కొంతమంది వినియోగదారులు కూడా ఉన్నారు. ఆ అభిప్రాయాన్ని కూడా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం. తాగుతాం. చాలా బాగుందండి. ఎండాకాలం సమ్మర్ కాబట్టి కూల్గా ఉండడానికి బాడీకి చాలా బాగుంటుందండి. సూపర్ అండి. ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా కానీ తాగుతామండి కంపల్సరీ. ఓకే అండి. బాగుంటుంది, న్యాచురల్గా బాగుంటుంది. అన్నిట్లతో పోలిస్తే ఇది ఎట్లుంటుంది అంటే న్యాచురల్గా తాజ్ బాదం మిల్క్ అంటే ఒక 25-30 ఇయర్స్ నుంచి నడుస్తుంది కాబట్టి బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. చింతకుంట నుంచి వస్తా, ఇది ఆడడానికి చింతకుంట నుంచి వస్తా. సమ్మర్లో అంటే వర్షాకాలం చలికాలం తక్కువ, కానీ సమ్మర్లో తాగడానికి వస్తుంది. బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్ డ్రింక్ బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. అట్లా. మీరు ఎన్నిసార్లు వచ్చిండ్రు ఇక్కడికి? తాగుతూనే ఉంటారా? ఎప్పుడు ఫస్ట్ టైం? రోజు వస్తూనే ఉంటాం. రోజు తాగుతారా బాదం మిల్క్? అంటే పార్సల్ కూడా తీసుకెళ్తారా? పార్సల్ అంటే ఇక నార్మల్గా తీసుకెళ్తాం, తాగుతాం. ఇక్కడ ఎట్లా ఉన్నది? బాగుంటుంది. సో మొత్తం మీద కాలాలకి అతీతంగా ఏ కాలమైనా సరే బాదం మిల్క్ తాగాల్సిందే. బాదం మిల్క్ టేస్ట్ చూడందే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిలో బాదం, పిస్తా, షుగర్ కాంటెంట్, ఒరిజినల్ మిల్క్, క్వాలిటీ మిల్క్తో తయారు చేసినటువంటి బాదం మిల్క్ కరీంనగర్ గడ్డలో ఫేమస్ అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్.